అంటే ఆయన నాటిన వృక్షమై, ఆయన నాటిన విత్తనమై ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. వినండి, ఇప్పుడు మనము సరైన విధంగా నాటపడాలంటే మనకు ఉండాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం అనే విత్తనము మన హృదయంలో నాటపడాలి. మనము విశ్వాసము చేత దేవుని సన్నిధిలో నాటపడాలి. ప్రైజ్ ది లార్డ్. రెండు విషయాలు చూడండి. దేవుడు విత్తువాని గురించి ఆయన ఉపమానం చెప్పుకుంటూ, విత్తువాడంట విత్తనాలు తీసుకొని బయలుదేరి విత్తడం ప్రారంభించాడు. అయితే ఎక్కడెక్కడ విత్తాడు? రాతి నేల, త్రోవ పక్కన, ఇంకోటి ముళ్ళ కంచెల మధ్యలో, నాలుగోది మంచి నేలలో ఆయన నాటాడు. చూడండి, ఇప్పుడు విత్తువాడికి తెలీదా ఎక్కడ నాటుతున్నాడు? తెలీదా? ఇప్పుడు బాబు ఇవన్నీ ఇది మంచి నేల కదా, ఇక్కడే నాటొచ్చు కదా, ఎందుకు ఈ ముళ్ళ పొదల్లో నాటుతున్నావు? నీ జనులు నీతిమంతులు అయి ఉన్నారు, అందుకని నాటుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఈ భయంకరమైన ముళ్ళ పొదల్లో ఉన్న రాతి నేల వంటి హృదయం గలవాడివైనా, త్రోవ పక్కన నిలబడి ఉన్నా సరే, ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఫలించాలి. నీ జనులు నీతిమంతులు. చూడండి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఒకడికి ఎక్కువ, ఒకడికి తక్కువ, ఒకటి క్రియలను బట్టి తక్కువ, ఒకటి క్రియలను బట్టి ఎక్కువ ఏముండవు. ఆయన అందరికి విత్తనాలు నాటుతాడు. అయితే నీ హృదయము మంచి నేలగా ఉంటే మాత్రం నువ్వు ఫలించగలుగుతావు.